యమహా ఎంటీ వెహికల్‌తో బైక్ టాక్సీ చేస్తే ఎంత మనీ వస్తాయి? ఎంత పెట్రోల్ పోతుంది? అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమని ఇవాళ యమహా ఎంటీ వెహికల్‌తో రాపిడో, ఊబర్ బైక్ టాక్సీ చేసి నాకు ఎంత మనీ వచ్చింది? ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాననేది క్లియర్‌గా మీకు చెప్తాను. ఇప్పుడు టైం 7:40 అవుతుంది. ముందుగా రాపిడో, ఊబర్, ఓలా ఈ 3 లాగిన్ చేశాను. లాగిన్ చేసిన వెంటనే రాపిడోలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వచ్చాయి. కానీ అన్ని చిన్న చిన్న రైడ్‌లే వచ్చాయని చెప్పి పెద్ద ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేశాను. ఫైనల్లీ ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి వచ్చి కస్టమర్ సార్ అయితే ఒక ఐటెమ్ అయితే ఇచ్చారు. ఈ ఐటెమ్‌ని కోంపల్లిలో డెలివరీ చేసినాక అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఐటెమ్ తీసుకొని కొంపల్లి అయితే వెళ్తున్నాను. మీలో చాలా మంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే, "అన్న నా దగ్గర బైక్ ఉంది. కానీ ఏపీ బైకే అన్న. ఏపీ బైక్‌తో నేను రాపిడో బైక్ టాక్సీ మన హైదరాబాద్‌లో చేసుకోవచ్చా?" అని చెప్పి అడుగుతున్నారు. చేసుకోవచ్చు. ఏ వెహికల్ అయినా సరే హైదరాబాద్‌లో బైక్ టాక్సీ అయితే చేసుకోవచ్చు. ఈ రాపిడో, ఉబర్‌లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్ బయోలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి వచ్చి ఐటెమ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్‌లో నాకు ₹182 అయితే వచ్చాయి. ఈ ట్రిప్‌లో ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వలేదు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఉబర్‌లో మరో రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ కస్టమర్ లొకేషన్‌కి వచ్చి కస్టమర్ సార్‌ని అయితే పిక్ చేసుకున్నా. ఇక డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. రాకెట్ వేగంలో ఏంటి భయ్యా ఎళ్ళిపోతున్నావు అని అనుకోవచ్చు. బట్ షార్ట్ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి రైడ్ గురించి డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. దేని గురించి ఫుల్ డెడికేటెడ్‌గా మన ఛానెల్‌లో అయితే వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ట్రిప్ ఎండ్ చేసి కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. బిల్ అమౌంట్ ₹90 అయితే వచ్చింది. కస్టమర్ సార్ ₹110 ఇచ్చారు. ₹90లో ₹10 కంపెనీ కమిషన్ అయితే కట్ చేసింది. అంటే ఈ ట్రిప్‌లో నాకు ₹80 మాత్రమే వచ్చింది. ఈ ₹80కి నేను దగ్గర దగ్గర 9.5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఊబర్‌లో రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడ్‌లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ర్యాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్ ఉంటేనే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కస్టమర్‌ని పిక్ చేసుకొని 2 కిలోమీటర్లు ముందుకొచ్చిన తర్వాత ఒక 2 కిలోమీటర్ల ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది భయ్యా. ఈ ట్రాఫిక్‌ని చూస్తూ ఉంటే బైక్ టాక్సీ చేయాలని 3 ఉత్సాహం 2 దొబ్బుతాయి. ఎందుకంటే ఎంత ట్రాఫిక్, ఎంత పొల్యూషన్. ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్‌లో దాదాపు 8, 10 గంటలు పని చేస్తేనే ఒక రైడర్‌కి ₹1000, ₹1200 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ బైక్ టాక్స్‌లో ఒక రోజుకి ₹1000 అంటే నెలకి ₹30,000 ఎర్నింగ్స్ వస్తాయి అని అనుకోవచ్చు. బట్ అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే రావు. యావరేజ్‌గా నెల మొత్తం పని చేస్తే ₹22,000, ₹23,000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ ఎర్నింగ్ చేయడానికి రైడర్‌కి చుక్కలు కనిపిస్తాయి. ప్రతిరోజు బ్యాక్ పెయిన్‌తో పడుకుంటాడు భయ్యా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ బైక్ టాక్సీ జాబ్స్ అనేవి ఎక్కువ కాలం అయితే చేయలేము. అందుకోసమనే ఈ జాబ్ చేస్తూ వేరే స్కిల్ అయినా నేర్చుకోండి. లేదా ఎక్కడైనా జాబ్ చూసుకోండి. ఇవి మాత్రం పర్మనెంట్ జాబ్స్ కాదు. టెంపరరీ జాబ్స్ మాత్రమే. ఆ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత ఊబర్‌లో ఇంకొక రైడ్ వచ్చింది. ఆ రైడ్ కూడా ఫినిష్ చేసిన. ఈ రైడ్‌లో నాకు ₹200 అయితే వచ్చింది. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఊబర్‌లో ₹183 రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ కూడా ఫినిష్ చేసిన తర్వాత కంటిన్యూయస్‌గా ఊబర్‌లోనే రైడ్స్ అయితే వచ్చినాయి. బ్యాక్ టు బ్యాక్ రైడ్‌లు యాక్సెప్ట్ చేసుకుంటూ నేనైతే ఊబర్‌లోనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేశాను. మధ్యలో ఒక పోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఫినిష్ చేసిన. ₹165 అయితే వచ్చాయి. అలా మార్నింగ్ నుంచి రాత్రి 7, 8 గంటల వరకైతే కంటిన్యూయస్‌గా ర్యాపిడో, ఓలా, ఊబర్‌లో బైక్ టాక్సీ అయితే చేస్తూనే ఉన్నా. ఎక్కడ నేను రెస్ట్ తీసుకోలేదు. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు 198 కిలోమీటర్లు అంటే దాదాపు 200 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాను. ఈ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు ర్యాపిడో, ఊబర్, ఓలా, పోర్టర్ అన్ని ప్లాట్‌ఫార్మ్‌లో కలిపి ₹1,600 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ₹1,600లో ₹500 పెట్రోల్ పోయింది. 1,100 మిగిలాయి. ఈ 1,100లో లంచ్‌కి, టిఫిన్‌కి కలిపి ₹100 అయితే పోయింది. అంటే ₹1,000 మిగిలాయి. ఈ ₹1,000 కోసం నేను దాదాపు 12 గంటల సేపు అయితే వర్క్ చేశాను.